నా పేరు మల్లన్న. నేను యాప్టిట్యూడ్ ట్రైనర్ని. నాకు 15 సంవత్సరాల అనుభవం ఈ ఫీల్డ్లో ఉంది. ఈరోజు పాఠం నేను నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ని తీసుకున్నాను. నిష్పత్తి అనుపాతం అర్థమెటిక్లో ముఖ్యమైన చాప్టర్. ఈ చాప్టర్ని అర్థం చేసుకుంటే మనం 4-5 చాప్టర్ల లెక్కల్ని ఈజీగా చేయొచ్చు. వయసుల సమస్యలు కానీ, పార్ట్నర్షిప్ లెక్కలు కానీ, సంఖ్యలపైన లెక్కలు కానీ, ఇంకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని సులువుగా చేయొచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఎక్కాలు తెలిస్తే చాలు. ఆ ఎక్కాలు ఏంటంటే 7, 9, 11, 13, 17, 19. మరొకసారి చెప్తున్నాను. 7, 9, 11, 13, 17, 19. ఈ టేబుల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. ఇవి బాగా వచ్చినట్లయితే మీరు ఆన్సర్ని చాలా తేలికగా కనుక్కోవచ్చు. ఇప్పుడు నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏందో తెలుసుకుందాం. ఒకే ప్రమాణాలున్న 2 రాశులను ఒకదానితో ఒకటి భాగించినప్పుడు వచ్చే విలువను నిష్పత్తి అంటాం. ఒకే ప్రమాణాలున్న 2 రాశుల్ని ఒక దానిని మరొక దానితో భాగిస్తే వచ్చే విలువను ఆ రాశుల యొక్క నిష్పత్తి అంటాం. నిష్పత్తి అంటే 2 నంబర్లని డివైడ్ చేయడం. ఆ 2 రాశులు ఒకే ప్రమాణాల్లో ఉండాలి. అంటే మొదటి రాశి సెంటీమీటర్లలో ఉంటే రెండవ రాశి కూడా సెంటీమీటర్లలో ఉండాలి. మొదటి రాశి కిలోగ్రాములలో ఉంటే రెండవ రాశి కూడా కిలోగ్రాముల్లో ఉండాలి. నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఒక ఎగ్జామ్ ఇద్దరికి నిర్వహించారు 100 మార్కులకి. ఒక విద్యార్థికి 90 వచ్చాయి, ఇంకొక విద్యార్థికి 30 మార్కులు వచ్చాయి. వీరి యొక్క నిష్పత్తిని మనం ఈ 2 నెంబర్లను డివైడ్ చేయడం వల్ల పొందొచ్చు. 90/30 డివిజన్ చేస్తే 3 1 3, 3 3 9, అంటే మనకు 3/1 వచ్చింది. దీన్ని మనం 3:1గా రాస్తాం. ఈ 3:1 అనే నిష్పత్తిలో మనం ఏమి గమనించవచ్చు అంటే, మొదటి విద్యార్థి రెండవ విద్యార్థి కంటే 3 రెట్లు మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడని, అలాగే రెండవ విద్యార్థి మొదటి విద్యార్థిలో 3వ వంతు మార్కులు తెచ్చుకున్నాడని అర్థం. ఇప్పుడు అనుపాతం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. రెండు నిష్పత్తుల విలువలు సమానంగా ఉంటే ఆ 2 నిష్పత్తులలోని సంఖ్యలు అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఇందుకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. చాక్లెట్లు, వాటి యొక్క విలువ. చాక్లెట్ల కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక చాక్లెట్ విలువ 5 రూపాయలు అనుకున్నాం. 2 చాక్లెట్లు తీసుకుంటే 10 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. 3 చాక్లెట్లు కొంటే మనం 15 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 4 చాక్లెట్లు అయితే 20 రూపాయలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో చాక్లెట్ల సంఖ్య పెరిగితే మనం కట్టాల్సిన డబ్బు కూడా పెరుగుతుంది. 5, 10, 15, 20. ఇందులో మనం ఏవైనా 4 నెంబర్లు, నేను ఈ 4 నెంబర్లు తీసుకుంటాను. 2, 10, 3, 15, లేదా 1, 5, 2, 10 తీసుకోవచ్చు. 3, 15, 4, 20 తీసుకోవచ్చు. ఏవైనా 4 నెంబర్లు. సో ఈ 4 నెంబర్లని 2:10, 3:15 అని రాసి మధ్యలో 4 డాట్స్ పెడతాం. ఇప్పుడు
ఈ 4 నెంబర్లు అనుపాతంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొక కండిషన్ ఇక్కడ, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 15 30, అలానే 10 3 30. ఈ రెండు సరిపోవాలి. అంటే వీటిని అంత్యములు అంటారు. మధ్యలో ఉండే ఈ 2 నెంబర్లు అంటే 10 3లని మధ్యములు అంటాం, 2 15లని అంత్యములు అంటాం. 2 15 30, అలానే 10 3 30. అంటే అంత్యముల లబ్ధము ఈజ్వల్ మధ్యముల లబ్ధముకి సమానమైతే ఆ 4 రాసులు లేదా నంబర్లు అనుపాతంలో ఉన్నట్లు. ఇంకొక విధంగా ఇక్కడ మనం ఒక చాక్లెట్ 5 రూపీస్, 2 చాక్లెట్లు 10 రూపాయలు, 3 చాక్లెట్లు 15 రూపాయలు, 4 చాక్లెట్ 20 రూపాయలు అని చెప్పాం. ఇక్కడ 1ని 5తో డివైడ్ చేస్తాం, అలానే 2ని 10తో భాగారం చేద్దాం, 3ని 15తో భాగారం చేద్దాం, 4ని 20తో భాగారం చేస్తాం. భాగారం చేస్తే 2 1 2, 2 5 10 అంటే 1/5 వస్తుంది. ఈ భిన్నానికి 3 1 3, 3 5 10 1/5 వస్తుంది. ఈ భిన్నానికి 4 1 4, 4 5 20 1/5 వస్తుంది. అంటే మొదటి రాశిని రెండవ రాశితో డివైడ్ చేస్తే ప్రతి కేసులో 1/5 1/5 అనే ఒక స్థిర పదం వచ్చింది, స్థిరం వాల్యూ వచ్చింది. ఇలా ఉన్నట్లయితే ఈ సంఖ్యలు అనుపాతంలో ఉన్నట్లు. అంటే మొదటి రాశిని మనం ఎక్స్ అనుకుని రెండవ రాశిని వై అనుకుంటే x/y = k అని రాస్తాం. పుస్తకాల్లో x/y = k కాన్స్టెంట్ అని రాస్తారు. ఇప్పుడు నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ నుండి కొన్ని లెక్కల్ని ఏపీ మరియు తెలంగాణ ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్లో అడిగిన వాటికి నేను ఆన్సర్స్ ఎలా తేలికగా కనుక్కుంటామో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ లెక్కను ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. లెక్కను చూడగానే ఏ స్టెప్ వేయాలి, ఇది ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు, ఏం ఆపరేషన్ చేయాలి, ఇవన్నీ ఆలోచించకుండా సెకండ్స్లో మనకి ఒక లెక్క చూడగానే ఆన్సర్ కనుక్కునే విధంగా మన బ్రెయిన్ పనిచేయాలి. వాటి అన్నిటికీ మూలం అబ్జర్వేషన్ స్కిల్. అబ్జర్వేషన్ స్కిల్ ఉన్నట్లయితే మీరు ఎలాంటి ప్రశ్న అయినా ఏ చాప్టర్ నుంచి ఇచ్చినా ఎన్ని ట్విస్టులు పెట్టినా మీరు ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఈ లెసన్స్లో ఈ ప్రత్యేకత మీకు కనిపిస్తుంది. ఈ లాజిక్ని మీరు ఏ చాప్టర్కైనా మీరు అప్లై చేయొచ్చు. చాలామంది 1 మార్కుతో 2 మార్కులతో ఇలాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్ స్కిల్ అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఉద్యోగాలు పోగొట్టుకొని ఎక్కువ సంవత్సరాలు కష్టపడి ఫలితం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సో ఎలాంటి కష్టమైన ఏమీ తెలియకపోయినా, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా కొన్ని మెలకువలతో కొన్ని టెక్నిక్స్తో మీరు ఈజీగా మార్కులు పొందొచ్చు. అవేందో ఇప్పుడు చూద్దాం. A/B = 1:2, B/C = 3:5, C/D = 5:4 మరియు E/D = 5:6 అయితే A/B/C/D/E విలువను కనుక్కోమన్నారు. ఈ ప్రశ్నని మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్లో 2019లో అడిగారు. దీనికి సమాధానాలు ఇలా ఉన్నాయి. మొదటి ఆప్షన్ 3:6:10:8:7, రెండవ ఆప్షన్ 9:18:30:30:24:20, మూడో ఆప్షన్ 15:30:50:40:48, నాలుగో ఆప్షన్ 1:2:3:4:5. సో లెక్కను ఎప్పుడైనా సరే అయితే తర్వాత ఏమైతే ఉంటుందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అందులోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు ఆర్డర్ని గమనిస్తే ఏబి, బిసి, సిడి తర్వాత డిఈ ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, డిఈడి ఇచ్చారు. సో ఇలాంటి చిన్న మార్పులు ప్రతి సంవత్సరం కొత్త మార్పులు చేయడంతో వీటిని గమనించక చాలా మంది తప్పు సమాధానం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో చూసేటప్పుడు మీరు చాలా అబ్జర్వేషన్తో చూడండి, తప్పులు అనేది జరగవు. సో ఇక్కడ E/D, ఇక్కడేమో ABCDE వాటికి నిష్పత్తులు ఉన్నాయి. అంటే ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E. సో ఇక్కడ DE ఉంది, ఇక్కడ మనకి ED ఉంది.
ఇక్కడ మీరు ఏ క్లూతో అయినా సరే ఆన్సర్ కనుక్కోవచ్చు. వాటిలో ఏ క్లూ తీసుకుంటే నేను ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు, ఏ క్లూ తీసుకుంటే నేను ఆన్సర్ని ఎక్కువ సమయం పడుతుంది, కొన్ని డిఫికల్టీస్ని ఫేస్ చేయాలి అనే ఐడియా ప్రాక్టీస్ని బట్టి, అబ్జర్వేషన్ స్కిల్స్ బట్టి ఉంటుంది. అది 1-2 రోజులతో రాదు మనకి. ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ అబ్జర్వేషన్ చేయడం వల్ల మనం ఆ నాలెడ్జ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్తోనే మనం ఆన్సర్ కనుక్కుంటాం. ఇక్కడ ఈ వాల్యూ 5 అనుకుంటాం, డి వాల్యూ 6. అంటే ఈ అనేది ఖచ్చితంగా 5వ ఎక్కంలో ఉండాలి. ఈ అనేది 5వ ఎక్కంలో ఉండాలి. సో ఇక్కడ ఈ అంటే లాస్ట్ కాలం. ఈ లాస్ట్ కాలంలో ఉండే నంబర్ ఏదైతే 5వ టేబుల్లో ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ది 5వ ఎక్కంలో లేదు, లేదా 5తో భాగించబడదు, ఇది రాంగ్ ఆన్సర్. 5తో భాగించబడుతుంది, ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 చేత భాగించబడదు 48, సో ఇది రాంగ్ ఆన్సర్. 5తో భాగించబడుతుంది ఈ నంబర్, ఇది రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు 2 ఆప్షన్లు వచ్చాయి. ఒకసారి చాలా సార్లు పరీక్షలలో ఈ లాజిక్ ఒకే సెకండ్లోనే ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఇంకొక నంబర్ మీద అప్లై చేద్దాం. ఇక్కడ డి వాల్యూ 6, డి వాల్యూ 6, డి వాల్యూ అంటే ఈ కాలం. సో ఇక్కడ డి వాల్యూ ఈ కాలంలో 6 నెంబర్తోనే ఉండాలి. 6 టేబుల్తో ఏదైతే డివిజబుల్ అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ రాంగ్ అయిపోయింది, దీన్ని మనం చూడకూడదు. రెండో ఆప్షన్ చూడండి, ఇక్కడ 24 6 చేత భాగించబడుతుంది, సో ఇది కరెక్ట్ ఆన్సర్. 40 6 చేత భాగించబడుతుంది, సో రాంగ్ ఆన్సర్. ఇది ఆల్రెడీ రాంగ్ అయిపోయింది. సో ఇది 6వ టేబుల్ లేదు, ఇక్కడ 4వ ఆప్షన్ 6వ టేబుల్ లేదు కాబట్టి ఇది రాంగ్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ మనకి 2వ ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే 9:18:30:24:20. ఇదే లెక్కను మీకు కోచింగ్ సెంటర్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో చెప్పినట్లు చేస్తే కనీసం 3 నిమిషాలు పడుతుంది. x:y:z = 7:8:9 అయినా x/y/z/z/x విలువ. PSSI మెయిన్స్ 2019లో ఈ ప్రశ్నను అడిగారు. మొదటి ఆన్సర్ 72:63:56, రెండవది 56:63:72, మూడవ ఆప్షన్ 648:448:441, నాలుగో ఆప్షన్ 441:448:648. సో మనకి అయిన తర్వాత దీన్ని మనం క్వశ్చన్ పార్ట్ అంటాం, దీన్ని మనం ఇన్ఫర్మేషన్ పార్ట్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ పార్ట్ ఇలా ఉంది, x/y, y/z, z/x. దాన్ని ఎల్సిఎం తీసుకుంటే XYZ ఎల్సిఎం అవుతుంది. వాటిని XYZ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి XYZలు క్యాన్సిల్ అవ్వవు. అంటే ఫస్ట్ వాల్యూ ఎక్స్ టేబుల్లో ఉంటుంది, రెండో వాల్యూ y ఎంతైతే ఉంటుందో ఆ నంబర్లో ఉంటుంది, జెడ్ వాల్యూ ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్లో ఉంటుంది. అంటే సింప్లిఫికేషన్ తర్వాత కూడా ఫస్ట్ది అంటే ఎక్స్ వాల్యూ 7వ ఎక్కంలో ఉంటుంది, రెండవది 8వ ఎక్కంలో ఉంటుంది, జెడ్ వాల్యూ 9వ ఎక్కంలో ఉంటుంది. అంటే ఫస్ట్ నెంబర్ 7తో భాగించబడాలి, రెండవది 8తో భాగించబడాలి, మూడవది 9తో భాగించబడాలి. సో మీరు ఏదైనా సరే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకొని మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. ముందుగా నేను 7 అనే టేబుల్ తీసుకుంటాను, 7. సో ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూ ఈ ఫస్ట్ కాలంలో 7 చేత ఏవైతే భాగించబడతాయో వాటిని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఫస్ట్ నంబర్ 72 7 చేత భాగించబడదు, సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాము. 56 7 చేత భాగించబడుతుంది, ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇది 7 9 63 18 7 చేత భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 7 42 2 మిగులుతూ 21 7 3 21 ఇది కూడా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు 4 ఆప్షన్స్లో 2 ఈజీగా ఎలిమినేట్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళా మిగిలిన రైట్ ఆన్సర్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 8 టేబుల్ తీసుకుంటున్నాను, రెండవ నంబర్ 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 8వ టేబుల్ 8 చేత 63 భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఈ నంబర్ ఇవన్నీ రాంగ్ అయిపోయినాయి కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అయినాయి కాబట్టి ఈ మిగిలిన ఆప్షనే మన కరెక్ట్ ఆన్సర్. అంటే 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ 8 చేత భాగించబడుతుంది, చివరిది 9 చేత భాగించబడుతుంది, అంతే.
రెండు సంఖ్యలు 11:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక్కొక్క దాని నుండి 12 తీసివేస్తే ఆ నిష్పత్తి 7:9 అవుతుంది. అయినా వాటిలో చిన్న సంఖ్య. ఈ ప్రాబ్లంని తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ 2016లో అడిగారు. మొదటి ఆప్షన్ 11, రెండవ ఆప్షన్ 22, మూడవ ఆప్షన్ 33, నాలుగవ ఆప్షన్ 39. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే చిన్న సంఖ్య. ఆ రెండు సంఖ్యలు ఇక్కడ 11, 13 అని ఇచ్చారు నిష్పత్తి. ఇక్కడ 11 అనేది చిన్న నంబర్ కాబట్టి చిన్న సంఖ్య 11వ టేబుల్లోనే ఉంటుంది. అంటే చిన్న సంఖ్య ఇక్కడ 11వ ఏకం చేత భాగించబడుతుంది. సో 11వ ఏకంతో ఇది భాగించబడుతుంది కాబట్టి ఈ ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 11 చేత భాగించబడుతుంది కాబట్టి రైట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నంబర్ కూడా 11 చేత భాగించబడుతుంది కాబట్టి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నంబర్ 11 చేత భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ప్రతి నంబర్ నుంచి 12 తీసేయమన్నాడు. అంటే 11లో నుంచి మనం 12 తీసేయలేం. ఆ నంబర్ తీసేయాలంటే అది ఖచ్చితంగా ఆ సంఖ్య 11 కంటే పెద్ద నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ మనం 11 ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత 12 తీసేయాలి. ఈ సంఖ్య నుంచి 12 తీసేస్తాం. 33 నుంచి 12 తీసేస్తాం. 22లో 12 పోతే 10, 33లో 12 పోతే 21. ఇప్పుడు మనం 12 తీసివేసిన తర్వాత ఆ నిష్పత్తి 7:9 అవుతుంది. అంటే ఇక్కడ మొదటి నంబర్ నుండి 12 తీసివేస్తే 7వ టేబుల్లో ఆ నంబర్ ఉంటుంది. అంటే ఆ నంబరు ఖచ్చితంగా 7 చేత భాగించబడాలి. సో మిగిలిన ఈ రెండు ఆప్షన్స్ లో 7 చేత 21 భాగించబడుతుంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. 3 సంఖ్యల మొత్తం 186. మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 మరియు రెండవ మూడవ సంఖ్యల మధ్య నిష్పత్తి 7:9 అయిన రెండవ సంఖ్య. ఈ ప్రాబ్లంని తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లో 2016లో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 53, 63ని రెండవ ఆప్షన్ ఇచ్చారు. మూడో ఆప్షన్ 58, నాలుగో ఆప్షన్ 68. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది రెండవ సంఖ్య. రెండవ సంఖ్య అన్నప్పుడు రెండవ సంఖ్య మీదనే మనం ఫోకస్ చేయాలి. అంటే ఈ సంఖ్యల మొత్తం మనకు అవసరం లేదు. ఇక్కడ మొదటి రెండవ సంఖ్య అంటే రెండవ సంఖ్య ఈ నంబర్, మళ్ళీ మూడవ సంఖ్యల నిష్పత్తి అంటే రెండవది ఇది. రెండవ సంఖ్య ఇక్కడ 7 అని ఉంది. ఇక్కడ రెండవ సంఖ్య 2 అని ఉంది. ఈ రెండవ సంఖ్య 3 అని ఉంది. ఇక్కడ మొదటి రెండవది. సో మొదటిది 2, రెండవది 3. మనకు కావాల్సింది రెండవ సంఖ్య కాబట్టి ఇక్కడ రెండవ సంఖ్య అంటే 3 వస్తుంది. ఇక్కడ రెండవ సంఖ్య అంటే 7 వస్తుంది. నేను బిగినింగ్ లో మీకు కొన్ని సీక్రెట్ నెంబర్ చెప్పాను. 7, 11, 9, 13, 17, 19. ఇప్పుడు అందులో మన సీక్రెట్ నెంబర్ 7 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 7 కాబట్టి ఈ నంబర్ ఈ రెండవ సంఖ్య అనేది 7వ ఏకంలో ఉంటుంది. అంటే 7 చేత ఏ ఆప్షన్ అయితే భాగించబడుతుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 7తో 53 భాగించబడదు. సో రాంగ్ ఆన్సర్. 63 7తో భాగించబడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 58 7 చేత భాగించబడదు. రాంగ్ ఆన్సర్. 68 7 చేత నిశ్చేషంగా భాగించబడదు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ 63. రెండు సంఖ్యలు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుండి 8 తీసివేస్తే వాటి నిష్పత్తి 2:3 అవుతుంది. అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఇక్కడ మనకు అడిగింది ఆ రెండు సంఖ్యల లబ్ధం. ఆ రెండు సంఖ్యల్ని గుణిస్తే ఏమైతే వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆ రెండు సంఖ్యలు అంటే మొదటిది 5వ ఏకంలో ఉంటుంది, రెండవది 7వ ఏకంలో ఉంటుంది. వాటి యొక్క లబ్ధం అంటే అది 5వ ఏకం చేత భాగించబడాలి, 7వ ఏకం చేత భాగించబడాలి, లేదా దాన్ని 35వ ఏకం చేత భాగించబడాలి. అంటే ఆ నంబర్ 5 చేత 7 చేత భాగించబడాలి. సో మనకి ఇందులో మన ఫేవరెట్ నెంబర్ 7 కాబట్టి ఈ నంబర్ ఏ నెంబర్ అయితే 7తో భాగించబడుతుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7 రోజులు 14, 2 మిగిలితే 28, 7 4 28. సో ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 మూల 21, 1 పక్క పోతే 14, 7 రోజుల 14. ఇది కూడా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 మూల 21, 5 మిగిలితే 56, 7 మూల 56. ఇది కూడా రైట్ అయ్యే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ 7 4 28,
4 మిగిలితే 44, 7 42, 20 7 చేత నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో కొన్నిసార్లు మనం ఈ టెక్నిక్స్ని అప్లై చేసేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా కొన్ని టెక్నిక్స్ మీకు నేను నేర్పిస్తాను. సో ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఈ 2 నెంబర్లు 8 తీసేస్తే లేదా 8 కూడినప్పుడు అనే కండిషన్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ నంబర్ని 5 8 జా 40 మల్టిప్లై చేయండి, అలానే 7 8 జా 56 ఇలా మల్టిప్లై చేయడం వల్ల మీకు ఆ నంబర్లు డైరెక్ట్గా తెలిసిపోతాయి. 5 8 40 ఫస్ట్ నెంబర్, 7 8 56 రెండవ నెంబర్. వీటి లబ్ధం అంటే మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 4 24, 4 20 అక్కడ 2 22, ఇక్కడ 0. సో కరెక్ట్ ఆన్సర్ 2240. సో రెండవ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది, మిగిలినవి రాంగ్ ఆన్సర్స్. ఏబిసి అనే 3 పూర్ణ సంఖ్యలు 3:4:5 నిష్పత్తిలో ఉండి వాటి మొత్తం 252 అయితే సి మరియు 147ల నిష్పత్తి. ఈ ప్రాబ్లంని ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2016లో అడిగారు. మొదటి ఆప్షన్ 7:5, రెండవది 5:7, మూడవది 9:5, నాలుగవది 3:1. ఈ లెక్కకి ఈ సంఖ్యల నిష్పత్తి తర్వాత సంఖ్యల మొత్తం అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క నంబరే సరిపోతుంది. ఎందుకంటే చివరి లైన్లో మనకి సి మరియు 147ల నిష్పత్తి అన్నాడు. సి అనేది ఈ ఇచ్చిన డేటా నుంచి మనం కనుక్కుంటాం. 147 ఇక్కడ ఉంది. సో ఈ ఒక్క 147లోనే మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. 147ని మీరు బాగా గమనిస్తే ఇది 7 చేత భాగించబడుతుంది. 7 14, 7 1 7. అంటే ఆన్సర్ ఖచ్చితంగా రెండవది 7వ ఎక్కంలో ఉండాలి. ఫస్ట్ది సి మనకు తెలియదు, రెండవది మాత్రం 7వ ఎక్కంలో ఉండాలి. సో ఇక్కడ ఈ రెండవ కాలంని గమనిస్తే ఇది 7 చేత భాగించబడి రాంగ్ ఆన్సర్, ఇది 7తో భాగించబడుతుంది, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఇంకొకటి తెలుసుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్లోని నంబర్లు సేమ్గా ఉన్నట్లయితే మీరు ఆన్సర్ని ఆ 2 ఆప్షన్లలోనే ఎన్నుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే 7:5, 5:7 అని ఉంది. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న క్లూ ఏంటంటే, ఇక్కడ ఈ నంబర్ 7లో ఉంది, 7వ ఎక్కంతో భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్లో ఇటువైపు 7వ యొక్క టేబుల్ ఉండాలి, 7వ నంబర్ 7తో భాగించబడే నెంబర్ ఉండాలి. ఇప్పటి వరకు మీరు నిష్పత్తి అనుపాతంలోని లెక్కల్ని, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నుంచి కొన్ని లెక్కలు విన్నారు. ఇందులో నేను షార్ట్ కట్స్ అంటే టెక్నిక్స్ మాత్రమే నేను చెప్పాను. సో మీరు పూర్తిగా నేర్చుకోవడానికి నేను కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్ అనే దాన్ని కంప్లీట్ కోర్స్ని, అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్, కిరణ్ బుక్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ వారి పుస్తకాలు తీసుకొని ఒక స్టాండర్డ్ యాప్టిట్యూడ్ వీడియో కోర్స్ నేను తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పిన పాఠాలు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకి బాగా అర్థమవుతాయి. అలానే సబ్జెక్ట్ పైన ఏమాత్రం ఐడియా లేని వారు కూడా ఈ టాపిక్స్ వినడం వల్ల ఆన్సర్లు ఎలా కనుక్కోవచ్చు, ఎప్పుడైనా సరే తెలియని సమాధానానికి ఎట్లా మనం ఆన్సర్ని గుర్తించవచ్చు, ఈ విధంగా మీరు 1 2 మార్కులతో 1 2 3 మార్కులతో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్స్, ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిని విన్న తర్వాత ప్రాక్టీస్ చేసి అప్లై చేసినప్పుడే మీరు దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. ఈ టెక్నిక్స్ కొన్ని చోట్ల 1 2 ప్రాబ్లంలకి ఆన్సర్ రాలేదని, ఈ టెక్నిక్స్ సరిపోవని, ఇవి షార్ట్ కట్స్ కొన్నిటికి అప్లై అవుతాయని కొందరు నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను మనకి ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా మనకు అన్ని అనుకూలంగా రావు. ఇచ్చిన 100 ప్రశ్నల్లో 40 నుంచి 50 ప్రశ్నలకు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్తో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది నేను గత 15 సంవత్సరాల నుంచి మా స్టూడెంట్ చెప్తున్న మాట ఇది. సో నా స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఈ టెక్నిక్స్ విలువ. 4 సంవత్సరాల కిందటే నేను కొన్ని కంపెనీలకు వీడియో చేశాను. ఆ వీడియోలు కూడా మీకు నేను అడ్రస్ లింక్ ఇస్తాను. ఈ క్లాసులు నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ తెలియజేసి
నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ టాపిక్ని కూడా మీకోసం డిజైన్ చేస్తున్నాను. సో కంప్లీట్ కోర్స్ నేను అతి తక్కువ ధరకి యాప్టిట్యూడ్, రీజనింగ్ వాటిని డిజైన్ చేసి త్వరలో మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్.